హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ అరటికాయ బజ్జీ వేస్తున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా స్టఫ్ తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. స్టఫ్ బజ్జీ అండి ఈరోజు నేను ఇలా చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా. అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది. దానికి 2 కప్పుల వరకు మనం శనగపిండి తీసుకోవాలి. దాంట్లో హాఫ్ కప్ వరకు బియ్యపిండి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్టు, 1 స్పూన్ వరకు వామ్ వేసుకోవాలండి. అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ గోరువెచ్చగా నేను ఆయిల్ పోసుకుంటున్నానండి. ఈ ఆయిల్ పోయడం వల్ల మనకి బజ్జీ అనేది ఉబ్బుతుందండి, బాగా పొంగుతుందనమాట. సో మనకి ఇక్కడ సోడా అవసరం లేదు, సోడా యూజ్ చేయట్లేదు. కొద్దిగా నేను నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇలా జారుగా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసుకోవాలండి కలుపుకునేటప్పుడు మంచి కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి, మనకి అచ్చం ఇలా ఉండాలి. తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బజ్జీకి అరటికాయ తీసుకుంటున్నానండి. ముచ్చుకు తీసేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసుకోవాలండి. పైన కొంచెం చెక్కేసుకోండి. నల్లగా ఉంది కదా, ఆ పార్ట్ మొత్తం చెక్కేసుకుని మొత్తం వైట్ కాకుండా ఇలా కొంచెం గ్రీన్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కట్ చేసుకునేటప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకుంటే మనకి పొడవుగా వస్తుంది ముక్క అనేది. బజ్జీ కూడా మనకి పొడవుగా వస్తుంది. నేను ఇలా చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇంత పొడవుగా వస్తుంది మనకి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిండి తీసుకోండి. పిండిలో మనం ముంచుకోవాలి. ఇలా మనం ఇప్పుడు అరటికాయని ఇలా ముంచుకోవాలండి. ఇలా ముక్క ముంచుకొని అటు ఇటు కూడా ముంచుకొని మనం ఇక్కడ వేడి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నానండి. దాని తర్వాత ఒకటి మనం డీప్ ఫ్రైకి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎరుపు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రాగానే మనం ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. చేసుకుని మనం ప్లేట్లో తీసేసుకుంటే ఇక్కడ చూడండి ఆయిల్ కూడా పీల్చుకోదు. అండ్ అలాగే ముక్క కూడా మనకి చాలా పొంగుతుందండి, బాగా ఉబ్బుతుంది కూడా, చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా బాగా వస్తుంది. అంతేనండి, ఇవి తీసుకోండి. బజ్జీ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ స్టఫింగ్ చేసుకుందామండి. స్టఫింగ్కి నేను ఇక్కడ ఉల్లిపాయలు, కొరియాండర్ కూడా తీసుకున్నానండి, కొత్తిమీర, అది సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి, సన్నగా తరిగిన కొరియాండర్ తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు నేను ఇక్కడ కొరియాండర్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు కొరియాండర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ లెమన్ వేసుకుంటున్నానండి. ఈ లెమన్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కలుపుకోవాలండి, ఇలా కలిపేసుకోవాలి. స్పూన్తో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక బజ్జీ తీసుకుని మిడిల్లో హాఫ్ కట్ చేసుకోవాలండి. చాక్ తీసుకుని హాఫ్ కట్ చేసుకుంటే మనకి స్పేస్ వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకోవద్దు, కింద పాటను అలాగే ఉంచుకొని పైన మాత్రం కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ దాన్ని ఫిల్లింగ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకుని ఫిల్ చేసుకోవాలి మిడిల్లో. ఇలా ఫిల్ చేసుకుని అన్నీ రెడీ చేసేసుకోండి. అంతేనండి, మనకి ఇక్కడ స్టఫ్డ్ బనానా బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా ఈజీ కూడా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.